హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇక్కడ మీకు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలాంటి ఒక ప్యాన్ తీసుకోండి, అది కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నేను ఇక్కడ 3 బాయిల్ ఎగ్స్ తీసుకున్నానండి. 3 సైడ్స్ కొంచెం ఘాట్లు పెట్టుకున్నాను. అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇవి 3 వేసిన తర్వాత మనం బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ దినుసులు అంటే మీకు తెలుసు కదా, బిర్యానీ ఆకు, తర్వాత చెక్క, లవంగం, స్టార్, మొగ్గ, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం షాజీరా వేసుకోవాలి, బట్ నేనైతే జీలకర్ర వేసుకుంటున్నా బికాజ్ నాకు ఇదే ఇష్టం. నాకు షాజీరా ఇష్టం లేదు, మీరు ఏదైనా వేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, సాల్ట్, కారం, గరం మసాలా, ఇవన్నీ మనకు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం బిర్యానీ మసాలా కూడా యూస్ చేస్తున్నాను. అది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి, కంపల్సరీ అనేం లేదు. ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు అయితే నేను యూస్ చేస్తున్నాను. మేమిద్దరమే కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను. అండ్ 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మనము. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి చీలికలు వేసానండి, కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా, అదే ఆయిల్ మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ అయితే జస్ట్ నేను ఒక 1 స్పూన్ టు 1.5 స్పూన్ వరకు యూస్ చేశాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మనం రైస్ ఉడకపెట్టుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఇంకా ఇంతకుముందు చూపించినట్టు బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇందాక చెప్పినట్టు ఫ్రైడ్ ఆనియన్స్కి వాడుకున్న ఆయిలే యూస్ చేసేసుకోవచ్చు మనం. అలాగే దీంట్లో కూడా పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని మనం యూస్ చేసుకోవాలి. ఇక్కడ బాస్మతి అంటే బాస్మతి, నార్మల్ రైస్ అంటే నార్మల్ రైస్, అది మీ ఇష్టము. అది మొత్తం ఒక 90% కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఈ ఎగ్స్ అవన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీదకి ఈ రైస్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ 90% కుక్ అయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం ఉండదండి. నేను ఇక్కడ వెడల్పు గిన్నె తీసుకున్నాను కాబట్టి ఇలా ఎగ్స్ కనిపిస్తున్నాయి. యూజువల్గా అయితే క్లోజ్ అయిపోతాయి, నో ప్రాబ్లం. మేము నేను తక్కువే చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి అంతే. దాని తర్వాత మనం పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, ఘీ, ఇంకా ఏమైనా సాల్ట్ ఏమైనా మీకు చూసుకోండి, అడ్జస్ట్ చేసుకునేటట్టయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఫుడ్ కలర్, ఇవన్నీ వేసి మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసుకున్నామంటే మనకు బిర్యానీ అయిపోయినట్టే. ఇలా నేను దమ్ చేసేసుకున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.